ప్రోకాస్టినేషన్ ఇస్ అ సిన్. వాయిదా వేస్తాము పాపం అంట. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, ఏదైనా ఇదే ఇప్పుడే. ఈ రోజు నువ్వు పాపాన్ని విడిచిపెట్టినోడివి రేపు విడిచిపెడతావన్న గ్యారంటీ లేదు. ఈ రోజు మంచి కార్యాన్ని చేయలేని వ్యక్తివి రేపు చేస్తావన్న గ్యారంటీ లేదు. ఈ రోజు ఇప్పుడు ప్రార్థన చేయలేని వాడివి రేపు ప్రార్థన చేస్తామని లేదు. చాలా మంది ప్రార్థన చేస్తానికి రేపు లేచి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చేయవే? ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా బిల్లు ఏమైనా కట్టాలా? ప్రార్థనకి ఏమైనా కాంప్లికేషన్ ఉందా? ఉన్న స్థానంలో ఉన్న స్థితిలో ఉండి ప్రార్థన చేయొచ్చు. బైబిల్లో మనం చూడగలుగుతాం. నువ్వు ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు. అంత చేప కడుపులో ఉండి ప్రార్థన చేయొచ్చు, బురదలో ఉండి ప్రార్థన చేయొచ్చు, పిట్లో ఉండి ప్రార్థన చేయొచ్చు, అగ్నిలో ఉండి ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఎక్కడి నుండైనా ప్రార్థన చేయొచ్చు. మంచం మీద పడుకుని కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే మరణ పడకలు ఉన్నప్పుడు నువ్వు అక్కడి నుండి మొరపెట్టినా కూడా ప్రభు నీ ప్రార్థన వినే దేవుడు నీకు జవాబిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎరిగిన నీవు ప్రార్థన చేయకపోతానికి కారణాలు ఏంటి? అపవాది వాడు చేయగలిగినంత నీవు దేవుడితో సంబంధం లేకుండా చేస్తావు. వాడు ఆశ కోరిక వాంఛ అంతా నీవు దేవుడి సన్నిధిలో చేరమని ఉండటం చేస్తావు. వాడు సాయశక్తుల